సో రాజు గారు మంచి స్వీట్ గా ఏం చేస్తున్నారు ఈ రోజు? లడ్డు. లడ్డువా? లడ్డు మామూలే. అంత మామూలు లడ్డు కాదు. సో రవ్వ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం, స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో దాంట్లో ఇంకొంచెం రిచ్ గా నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను. నాకు రవ్వ లడ్డు ఇష్టం. రవ్వ కాజు లడ్డు. రవ్వ కాజు లడ్డు అంటే కాజు ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది దీంట్లో. అవునండి. ఓకే మరి రవ్వ కాజు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రవ్వ కాజు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 కప్పులు, జీడిపప్పు పొడి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం జీడిపప్పు ముక్కలు సో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కాబట్టి ముందుగా అవి వేయించేసుకుందాం. సో జీడిపప్పు కొన్ని ముక్కల్లాగా కొన్ని పౌడర్ లాగా వేస్తున్నామా? అవునండి. ఓకే, ముక్కలేమో అక్కడక్కడ తగులుతాయి, పొడేమో మనకి లడ్డూలో అంతా కలిసి టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ముందుగా నెయ్యి వేసుకుని, సో రవ్వ లడ్డులో కూడా మనం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తున్నాం అనమాట. అంటే జనరల్ గా రవ్వ లడ్డు అనగానే మనకి జీడిపప్పు కిస్మిస్ అలా వేస్తూ ఉంటారు, దాంట్లో కలిపేస్తారు, లేదంటే లడ్డు చుట్టాక జస్ట్ అలా పైన పెడుతూ ఉంటారు. అది మనం తిన్నప్పుడు జస్ట్ ఆ ఒక్క బయటికే తెలుస్తుంది, తర్వాత అంతా మామూలు రవ్వ టేస్టే. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు. సో ఇక్కడ మాత్రం మనకి ఈ లడ్డూల్లో స్పెషాలిటీ ఏంటి అంటే రవ్వతో పాటు మనం జీడిపప్పు పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి తింటున్నంతసేపు కూడా ఆ జీడిపప్పు టేస్ట్ బాగా ఎక్కువ తెలుస్తుంది అనమాట. అదే ఆ వెరైటీ. సో జీడిపప్పు మనకు వేగిపోయింది, సో ఫాస్ట్గా వేగిపోయింది. సో దీంట్లోనే రవ్వ అండి. సో రవ్వ కూడా బాగా వేగితే మనకు ఆ కమ్మటి వాసన అనేది బాగా వస్తుంది. సరే రాజు గారు, మీరు వేయించుతుండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చలికాలంలో చర్మం పొడిబారినట్లవుతుంది. అలాంటప్పుడు శాండల్వుడ్ ఆయిల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకుని బాడీకి మసాజ్ చేసుకుని స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మన చర్మం మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, రవ్వ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో తర్వాత ఏంటి రాజు గారు? సో ఇక్కడ జీడిపప్పు, సో దీన్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆ వేడి అనేది తగిలితే సరిపోతుంది. సో మనం జీడిపప్పు రవ్వ లడ్డు అనుకున్నాం కాబట్టి జీడిపప్పు క్వాంటిటీ కూడా జీడిపప్పు పౌడర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసాను. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్యాన్ కూడా పెట్టేసుకుని కొంచెం నెయ్యి కరిగిచ్చేస్తున్నాం. ఓకే, సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి రవ్వ, సో దాంట్లో పంచదార, అలాగే యాలకుల పొడి, ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుని సో తర్వాత కరిగించిన నెయ్యి. సో జనరల్గా మనము ఈ రవ్వ లడ్డు కానీ సున్నుండ కానీ ఇవన్నీ కూడా నేతితో కానీ లేదంటే పాలతో కూడా కలుపుకుంటూ ఉంటాం కదా. సో అలాగా మనకు ఉండొచ్చే రకంగా చూసుకొని, సో నెయ్యి ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. సో చుట్టుకునేప్పుడు మనం కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాం. సో కొద్దిగా పాలు. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి అన్ని.
సో దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనకు ఆ జీడిపప్పు తాలూకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో చూడ్డానికి ఏంటంటే మనకి మామూలు రవ్వ లడ్డూలానే ఉన్నాయి కానీ మనకి అందులో ఆ జీడిపప్పు పొడి ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఆ జీడిపప్పు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో రవ్వ కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం చుట్టేసుకుంటే మనకి లడ్డు బాగా వస్తుంది. ఎస్ అండి. మరి కొద్దిగా ఆరిపోయిందంటే మళ్ళీ డ్రైగా అయిపోతుంది కాబట్టి చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో కాస్త ఆ వేడి మీదే కొంచెం నెయ్యి అది కరిగించి వేసేసుకుని లైట్గా పాలు పోసుకుని కలిపేసుకుంటూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో రెడీ. ఎన్ని కావాల్సి అన్ని చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, వావ్. ఆ జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేశారు కదా, అవి కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. నైస్. సో లడ్డు రెడీ. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? బీట్రూట్ రోజ్. వావ్. సో అందరికి ఫేవరెట్ కార్వింగ్ ఇది. ఎస్ అండి. సో బాగా చూడండి, ఎందుకంటే మిస్ అయిపోతూ ఉంటారు కదా మధ్య మధ్యలో, అంటే మర్చిపోతూ ఉంటారు ఒక స్టెప్ తర్వాత ఏంటనేది. ఇలా 2-3 సార్లు చూస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. చేయండి రాజు గారు. సో ఫస్ట్ బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పెటల్స్కి ప్లేస్ రెడీ చేస్తున్నాను. సో నెక్స్ట్ పెటల్స్. అంత ముక్క తీసేయాలా రాజు గారు దానికి? అవునండి. సో అంటే లోపల నుంచి విచ్చుకున్నట్టుగా మనం చూపిస్తున్నాం. ఓహో. ఓకే, 4 పెటల్స్. నెక్స్ట్ ఈ పెటల్స్ కిందగా చేస్తున్నాం. సో అంటే పెటల్స్ కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. కొంచెం పెద్ద పెటల్స్ వేశారు కదా. ఎస్ అండి. పెద్ద పెటల్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇలా పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో రావాలి. దీని మధ్యలోంచి తీసుకుని దీని మధ్యలో ఎండ్ చేస్తున్నాం. ఓకే. సో అలా ప్రతి ఒక్క పెటల్ కూడా ఇన్ బిట్వీన్ రావాలి. సో స్కిన్ దాని అంతటా అదే పోతుంది కదా. ఎస్ అండి. సో మళ్ళీ ఈ 2 పెటల్స్ మధ్యలో ఓకే. సో 3 రోస్ ఏంటంటే సేమ్ సైజ్లో ఉంటాయండి పెటల్స్. సో దాని తర్వాత తగ్గుకుంటూ వెళ్ళాలి. సో సైజ్ అనేది హైట్ తగ్గుతుంది. సో దట్ ఏంటంటే మనకి ఎండింగ్లో కొంచెం ఆ ఫ్లవర్ ముడుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొంచెం చిన్నగా వస్తుంది. రాజుగారు వైట్ గ్లోవ్స్ వేసుకొని బీట్రూట్ కార్వింగ్ చేస్తే ఏదో క్రైమ్ చేసినట్టు ఉందా చేయి చూస్తుంటే. ఓకే. ఎందుకంటే బీట్రూట్ కలర్ డార్క్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అలాంటి కలర్ మన చేతికి అవుతుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. ఓకే. ఓకే, So ready. వావ్, నైస్. వావ్, బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి లడ్డూలు రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు రవ్వ కాజు లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రవ్వ కాజు లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేగాక జీడిపప్పు పొడి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ కాజు లడ్డు రెడీ.